హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడూ రొటీన్గా ఉండే రవ్వ ఉప్మా, ఇడ్లీ ఉప్మా లాంటివి కాకుండా కొత్తగా ఉంటుందని అటుకుల ఉప్మా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్గా ఒక బౌల్లో 2 కప్పుల అటుకులు తీసుకుని వాటర్ వేసి నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్నాక మెస్గరెట్లో వేసి అలా ఉంచేయండి. అలాగే ఒక ఆనియన్, ఒక హాఫ్ పొటాటో, ఇంకా తాలింపు దినుసులు తీసుకోవాలి. ముందుగా కొన్ని పల్లీలు తీసుకుని వాటిని ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో తాలింపు దినుసులన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్, ఆలు ముక్కలు బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక మనం ముందుగా కడిగి ఉంచుకున్న అటుకుల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పసుపు అనేది అటుకులకి అన్నిటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక కూడా మనం గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు. కానీ ఇంకొంచెం మనకి మెత్తగా కావాలంటే కనుక ఒక 1/2 గ్లాస్ కన్నా తక్కువ వాటర్ని చుట్టూ వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గనిస్తే ఇంకొంచెం మెత్తగా ఉంటుంది. ఇంతే అండి, అయిపోయింది. లాస్ట్లో మనం ఒక 1/2 నిమ్మకాయని పిండుకొని అలాగే ముందుగా వేపి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకుని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయిందండి అటుకుల ఉప్మా. చాలా సింపుల్గా టేస్టీగా అటుకుల ఉప్మా రెడీ అయిపోయిందండి. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.